బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. మీకే బాగుంటుందండి. అన్నా చెప్పు తమ్ముడు. అన్ని బస్తీలకు మందు పంపిస్తున్నాం. నిజం మందు అనుకుని మన కార్యకర్తలందరూ తాగుతారేమో. ఇది కల్తీ మందు. ప్రజలు మాత్రమే తాగాలి. కనీసం 500 మందైనా చావాలన్నా ప్రజలు మాత్రమే. అర్థమైందా అన్నా? కల్తీ సారా తాగి 500 మందికి పైగా మరణించారు. ఈ నియోజకవర్గంలో ఎన్నికల్ని నిలిపివేస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. వెంకటేశ్వరరావుని పాలిటిక్స్ నుంచి బహిష్కరించాలి. రాజకీయ సన్యాసం చేయించాలి. ఇంతమంది ప్రజలు చావడానికి కారణం వెంకటేశ్వరరావే. వెంకటేశ్వరరావుని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎలక్షన్ తర్వాత ఓటర్లకి మందు పోయిస్తారు. నేను ఒక్కనేనా? అన్ని పార్టీలు వాళ్ళు పోయిస్తున్నారు. కాకపోతే కోట్రా, ఆఫా, ఫుల్లా అంతే తేడా. మరి అలాంటప్పుడు నేను తాగించిన మందు తాగే జనం మరణించారు అంటానికి ప్రూఫ్ ఏమనుందా? ఎస్, మాకు కావాల్సింది ప్రత్యక్ష సాక్ష్యం. చూసిన వారు ఎవరైనా ఉంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. చెప్పండి. మంత్రి వెంకటేశ్వర గారి అబ్బాయి కల్తీ ముందు పంచడం నేను చూశాను సార్. అతన్ని అరెస్ట్ చేయాలంటే మీరు సాక్ష్యం చెప్పాలి. చెప్తాను సార్. స్టేషన్ కు వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. ఇస్తాను సార్. మహేష్ అనేవాడు మీ అబ్బాయి శంకర్ మీద కంప్లైంట్ ఇచ్చాడు సార్. ఇతని మీద కదా మీరు కంప్లైంట్ ఇచ్చింది? అవును సార్. ఇతను తీసుకెళ్లి సెల్లో పడేయండి. ఆ అమ్మాయి వ్యభిచారం చేయటం మీరు కళ్ళారా చూసారా? చూశానండి. రిపోర్ట్ రాసివ్వండి. ముందు దాన్ని తీసుకురండి. ఆల్రెడీ తీసుకొచ్చామయ్యా. ఎస్ఐ గారు, ఈ అమ్మాయేనా? ఇదే సార్, ఇదే. గంటకి 1000 తీసుకుంటది. నీ పేరేంటమ్మా? నా భార్య సార్, నా భార్య సార్. తను నీ పెళ్ళానికి ఏంటి వ్యభిచారం చేయకూడదని రూల్ ఉందా? మంత్రి కొడుకు 500 మందిని చంపాడన్నావు, నేను చూశానన్నావు. నీ మాట విని మంత్రి కొడుకుని అరెస్ట్ చేశానా లేదా, సెల్లో పెట్టానా లేదా?
అలాగే ఇతను నీ పెళ్ళం వ్యభిచారం చేస్తుందని చెప్పాడు. నేను చూసే అన్నాడు, కంప్లైంట్ ఇచ్చాడు. ఈయన మాట విని నీ పెళ్ళాన్ని అరెస్ట్ చేశాను, స్టేషన్ కి తీసుకొచ్చాను. తప్ప మంత్రి కొడుకుని ఇంట్రాగేట్ చేస్తాం, నీ పెళ్ళాన్ని ఇంట్రాగేట్ చేస్తాం. అప్పుడు తెలుస్తుంది దొంగెవరో దొరెవరో. ఎస్ఐ గారు, కల్తీ మందు జనాలకి పంచావా లేదా? నో. వ్యభిచారం చేస్తున్నావా లేదా? గంటకి ఎంత తీసుకుంటున్నావు? నన్నెంత బాగా కొడితే అమ్మాయినంత బాగా కొట్టొచ్చు. మాస్టారు, ఇదంతా మీకు అవసరం? వాళ్ళు పొలిటికల్ గా ఏమైనా చేసుకుంటారు, నీ జోలికి రాలేదు కదా. అయ్యిందేదో అయిపోయింది. మంత్రి కొడుకు మీద పొరపాటున కేసు పెట్టానని వెనక్కి తీసుకో. శివాజీ కూడా విత్డ్రా చేసుకుంటాడు. లేకపోతే కాసేపట్లో కెమెరాలతో టీవీ వాళ్ళు వస్తారు, ఆ తర్వాత 10 మంది కుర్రాళ్ళు వస్తారు. నీ పెళ్ళాన్ని గంటకు 1000 రూపాయల లెక్కన బుక్ చేసుకున్నామని చెప్తారు. పాలిటిక్స్ లో ఏమైనా జరుగుద్ది. నేను మీ ఏరియా కార్పొరేటర్ని కాబట్టి నీ మంచి కోరి వచ్చా. నువ్వు నా మాట వింటానంటే సిఐ గారితో మాట్లాడతా. మాట్లాడమంటావా? సిఐ గారు, ఎవరో కుర్రాన్ని వెనక నుంచి చూసి మంత్రి గారి అబ్బాయిని పొరపాటు పడ్డాడు, కేసు వెనక్కి తీసుకుంటాడు. మంత్రి కొడుకు కదండి, తప్పుడు కేసు పెట్టేసరికి ఆ మాత్రం కోపం ఉంటుంది. శివాజీ, అతను కేసు వెనక్కి తీసుకున్నాడు, చూసావుగా? చూశానండి. నువ్వు కూడా కేసు వెనక్కి తీసుకున్నట్టు ఫైల్ మీద సంతకం పెట్టావనుకో, పాప మా అమ్మాయిని వదిలేస్తాను. నేను పెట్టనండి. ఆడు మంత్రి గారు కొడుకుని వెనక నుంచి చూశాడండి, కానీ నేను దాని ముందు నుంచి చూశానండి. ఆడు పొరపడ్డాడేమో గాని నేను పొరపడలేదండి. నాయి డేగ కళ్ళండి. అది పెద్ద బజార్ దండి. 1000 రూపాయలు ఇస్తే గంటల గంటలు చొప్పున తిరిగద్ది. సారీ ఇన్స్పెక్టర్ గారు, నేను కేసు వాపస్ తీసుకోనండి. కార్పొరేటర్ గారు, ఇప్పుడు ఏం చేద్దాం? మాస్టారు, మీ ఆవిడ తిరుగుబోతు. ఒప్పుకొని సంతకం పెట్టావనుకో, నేను పూచీకత్తు ఉంటాను. ఇట్నుంచిటే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. పోలీసు రికార్డుల్లో మాత్రమే ఉంటుంది. నువ్వు ఒప్పుకోలేదనుకో, మీ ఆవిడ్ని కోర్టుకు తీసుకెళ్తారు, ఆ తర్వాత జైలుకు తీసుకెళ్తారు. పత్రికల నిండా, టీవీల నిండా మీ ఆవిడ భాగవతమే ఉంటుంది. ఏం చేద్దాం? సార్, వాడి పెళ్ళాన్ని లీగల్ గానే తిరుగుబోతుని చేశాం. ఈ మాట మంత్రి గారికి చెప్పండి. ఇది నా నియోజకవర్గం అండి. నేనే ఎమ్మెల్యే కావాలి. కాదు కూడదని ఎవరన్నా కుట్ర పన్నారా, మళ్ళీ ఓటర్లతో కల్తీ సారా తాగిస్తా. సరే, ఇదంతా వద్దు గాని పార్టీ చెప్పింది వినండి. మీరిద్దరు ఎలక్షన్ లో నిలబడ్డం మానేసి వెంకటేశ్వరరావుని గెలిపించండి. మీ ఇద్దరిని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవులు ఇస్తాం. మంత్రి వెంకటేశ్వర గారు అబ్బాయి కల్తీ ముందు పంచడం నేను చూశాను సార్. ఆ మహేష్ అనేవాడికి ఆడి పెళ్ళానికి ఓటు హక్కు లేకుండా చేయండి. ఓటర్ లిస్ట్ లో వాళ్ళిద్దరి పేర్లు తీసేయండి.
మీ ఆవిడ గంటకు 1000 తీసుకుంటారు. 6 వచ్చావు, ఒక్కొక్కడు 5 గంటలు, మొత్తం 30 గంటలు, 30,000. నువ్వేంట్రా డబ్బులు అలా నిలిపేస్తున్నావు? మీ ఆవిడ తిరిగిపోతే నువ్వే కదా పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్నావు. అది చూపింటే రాయలు పద. దాన్ని తీసుకొచ్చి బండిలో పడండి. ఏం చేస్తాడో చూద్దాం. వెళ్ళే ప్లీజ్. ఏమైంది సార్? నా భార్య సార్, మంత్రి గారు అబ్బాయి శంకర్ చంపేశాడు. రిపోర్ట్ రాసేవండి సార్, వాడి సంగతి చూస్తాను.
ఏం జరిగింది? ఇతని వైఫ్ సార్, మినిస్టర్ గారు అబ్బాయి మర్డర్ చేశాడు. ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నావు? రిపోర్ట్ రాసిమ్మన్నాను సార్. కేసు బుక్ చేయడానికా? ఎస్ సార్. ఇతను ఎవరైనా కేసు బుక్ చేస్తావు? ఇతను ఏ రిపోర్ట్ ఇచ్చినా చెల్లదు. మనం ఏ కేసు బుక్ చేసినా మంత్రి గారు అబ్బాయిని అరెస్ట్ చేయలేం. కాబట్టి ఇతను ఇచ్చే రిపోర్ట్ తీసుకోవద్దు. ఎందుకని సార్? ఎందుకంటే నువ్వు ఈ రాష్ట్ర పౌరుడు కాదు కాబట్టి. నువ్వు భారతీయుడివి కాదు కాబట్టి. అసలు నువ్వు ఎక్కడ పుట్టావో, ఏ దేశస్తుడివో, ఇండియా ఎందుకు వచ్చావో సాక్ష్యాలు లేకుండా కేసు ఎలా బుక్ చేయమంటావు? చెయ్యం. నేను ఎక్కడో పుట్టడం ఏంటి సార్? వేరే ఏ దేశంలోనూ పుడితే నేను తెలుగు ఎలా మాట్లాడతాను సార్? తెలుగు మాట్లాడితే ఆంధ్ర వాడు అయిపోతావా? రాయలసీమ వాడు అయిపోతావా? తెలంగాణ వాడు అయిపోతావా? నా కొడుకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడు, ఇంగ్లీషే మాట్లాడతాడు. అయితే వాడు ఇంగ్లీష్ వాడు అయిపోతాడా? అవ్వడు. నువ్వు అంతే. డ్రామా ఆపండి సార్, డ్రామా ఆపండి. అసలు నేను భారతీయుడిని కాదంటానికి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి? నేను ఈ రాష్ట్ర పౌరుడిని కాదంటానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి సార్? చెప్పండి సార్, ఆధారాలు ఏంటి? ఇది ఓటర్ల లిస్టు. ఈ రాష్ట్ర పౌరుల పేర్లు మాత్రమే ఇందులో నమోదై ఉంటాయి. ఎవరి పేర్లైతే ఇందులో నమోదై ఉంటాయో వాళ్లే ఈ రాష్ట్ర పౌరులు, వాళ్లే భారతీయులు. వాళ్లకే ఈ దేశ చట్టం, న్యాయస్థానాలు రక్షణ కల్పిస్తాయి. ఇందులో నీ పేరు లేదు. ఓటరు గుర్తింపు కార్డు ఉన్నా ఈ ఓటర్ లిస్టులో నీ పేరు లేకపోతే ఓటు వెయ్యనివ్వరు. నువ్వు ఈ దేశ పౌరుడు అనే ప్రూఫ్ ఉంటే తప్ప నీ భార్య మర్డర్ కేసు బుక్ చెయ్యం. లేదా నేను ఈ రాష్ట్ర పౌరుణ్ణి అని రేపు పొద్దున్న మున్సిపల్ ఆఫీస్కు వెళ్లి గుర్తింపు కార్డు తీసుకొని రా, అప్పుడు కేసు బుక్ చేస్తాను. నా భార్య సార్ హత్య చేశారు. కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఓటర్ లిస్టులో మీ పేరు లేదు, ఓటు నమోదు చేయించుకురండి, కేసు బుక్ చేస్తామని చెప్పారు సార్. డోంట్ వరీ సార్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకురండి, వెంటనే ఓటు నమోదు చేస్తాను. అలాగే సార్.
ఆవిడ కనపట్లేదండి. మీరేమైనా చూసారా? శంకరరావు గారు, మా ఆవిడ కనపట్లేదండి. మీరేమైనా చూసి ఏమండి? మహేష్ గారు, మమ్మల్ని జైల్లో పెట్టించడానికి నీ పెళ్ళాన్ని భుజం మీద వేసుకుని ఊరంతా తిప్పుతున్నావు. నో ప్రాబ్లం రా. కానీ లేట్ అయితే నీ పెళ్ళం శవం కంపు కొట్టేత్తరా. అందుకే మేము దగ్గరుండి మీ ఆవిని తగలబెట్టేశాం. ఎలక్ట్రిక్ బరియల్ గ్రౌండ్ లో ఆడికి హెల్ప్ చేయండి రా పాపం. ఒరే ఎల్రా. ఏయ్, వాణ్ణి లాక్కొచ్చి బండ్లు పడేయండి రా. దేనికి సార్? షూట్ చేసి పరుస్తున్నా కొడక్కు. పబ్లిక్ గా మర్డర్ చేసి ఇంకా అమాయకంగా మాట్లాడుతున్నావా? నా భార్యను చంపేశారని రిపోర్ట్ ఇస్తే పనిచేయని చట్టం నేను మర్డర్ చేస్తే నన్ను అరెస్ట్ చేయడానికి ఎలా పనిచేస్తుంది సార్? నేను ఈ రాష్ట్ర పౌరుణ్ణి కాదు, భారతీయుణ్ణి కాదు. అలాంటప్పుడు మీ భారతీయ చట్టాలు నాకు వర్తించవని తెలియదా సార్? ఏమ్మా, ఆ మాట నాకు ముందే చెప్పుంటే నేను సీక్రెట్ మెయింటైన్ చేసేవాడిని కదా. సొసైటీ మీద మీ ముగ్గురికైనా ప్రేమ నాకు లేదనుకుంటున్నావా? థ్యాంక్ యూ డాడీ. ఒకసారి ఫోన్ మహేష్కి ఇవ్వమ్మా. నమస్కారం సార్. బాబు, మా అమ్మాయి చెప్పడం వల్ల నీ గురించి తెలిసింది. మా బడుద్దాయిల వల్ల నీ కుటుంబాన్ని పోగొట్టుకున్నావు. అయినా ఇది నువ్వు వ్యక్తిగత కక్షతో చేయటం లేదు. ఐ అప్రిషియేట్ యువర్ అటిట్యూడ్. నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. సార్, కామన్ మ్యాన్ అసలు పేరు మహేష్. మీ అబ్బాయి శంకర్ని చంపినవాడు సార్. మహేష్ సీఎం కూతుర్ని కిడ్నాప్ చేయలేదు సార్, అంతా డ్రామా సార్. ఈ విషయం ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు సార్.
ఒకటి ఎవరికండి ఈ ఎలక్షన్స్ 3 రోజుల ముందు తిరుపతి వెళ్తాం. ఈ ఎలక్షన్స్ అయ్యేంత వరకు అక్కడే ఉండి తిరిగి వచ్చాక సీఎం ఎవరెవరో టీవీలో చూస్తాం. ఆకలిస్తే భోజనం చేసి పడుకుంటాం. ఆ? ఏమండి భోజనానికి ఏమైనా పిలిచారా? దీన్ని భోజనాన్ని పిల్లటం ఏంటే? అరే రా, గ్యాస్ బండి సిరిసేటి వాటర్ పైప్ పీకేసాడు. ఏమండి ఫ్యూజ్ పీకేస్తున్నాడండి. పీకేటే మీటర్ పీకిస్తేనే. ఏమయ్యా ఏంటి నీకేమైంది? ఏమండి టెలిఫోన్ వైర్ కూడా పీకేస్తున్నాడండి. నేను చూస్తున్నాను కదా. బస్ పాస్ కూడా చింపేస్తున్నాడండి. అయ్యో రేషన్ కార్డ్ అండి.